యాపిల్ నిజంగా ఇంత పని చేస్తుందని నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. గైస్, ఈ వీడియోలో యాపిల్ గురించి మాట్లాడదాం. అసలు ఏమైతుంది టెక్ వరల్డ్లో, ఎస్పెషల్లీ యాపిల్. ఇది ఏంటంటే ఒక ఓల్డ్ రూమర్ మళ్ళీ నడుస్తుంది. 2012 ఆ టైంలో బాగా నడిచింది. యాపిల్ ఒక కార్ పైన వర్క్ చేస్తుందని. బట్ ఆఫ్టర్ ఏ డెకేడ్ ఆ న్యూస్ మళ్ళీ రీసర్ఫేస్ అయింది. బట్ దిస్ టైం యాపిల్ కార్ పైన వర్క్ చేస్తుందని అన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ని డిస్కంటిన్యూ చేస్తుంది అని మళ్ళీ న్యూస్ సర్ఫేస్ అవుతున్నాయి. నాకు ఒక డౌట్, యాపిల్ అయితే పబ్లిక్లో ఎప్పుడు చెప్పలేము మేము కార్ పైన పని చేస్తున్నామని. ఇప్పుడు కార్ని డిస్కంటిన్యూ చేస్తున్నామని న్యూస్ ఎందుకు బయటకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. సడన్గా వచ్చి నాట్ వర్కింగ్ అని అంటున్నారు. యాపిల్ విజన్ ప్రో కూడా 2007లో పేటెంట్ తీసుకున్నారంట. అండ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది స్టీవ్ జాబ్స్ ప్రాజెక్ట్ అంట. ఒక థియరీ నడుస్తుంది ఏంటంటే, ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ యాపిల్ దగ్గర ఒక టెక్ వాల్ట్ ఉంది, దాంట్లో అన్రిలీజ్డ్ ఫ్యూచర్ టెక్ చాలా ఉంది అని అంటున్నారు. యాపిల్ కార్లో స్టీరింగ్ వీల్ లేకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ సిరి యాపిల్ కార్ డ్రైవ్ చేసేలాగా డిజైన్ చేస్తుందంట. బట్ సాడ్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఒకటి నోట్ ఏంటంటే, యాపిల్ రిగార్డింగ్ ఈ స్టోరీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటిదాకా ఏం రిలీజ్ చేయలే. ఐదర్ ఇట్ ఈస్ ట్రూ లేదా ఇదంతా వైడ్ స్ప్రెడ్ రూమర్స్ అని అనొచ్చు. ఇది ఒక వైల్డ్ కాన్స్పిరసీ థియరీ. ఏంటంటే నాకు ఇది వింటుంటేనే టూ మచ్ అనిపిస్తుంది. టచ్ ఐడి వచ్చింది కదా 2013లో iPhone 5s ఆ తర్వాత iPhone 10 ఫేస్ ఐడి వచ్చింది. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రోతోని ఆప్టిక్ ఐడి తీస్తుంది. సో అందరు ఏమంటున్నారంటే, అందరు కాదు కానీ కొంతమంది ఏమంటున్నారంటే, హ్యూమన్ బి బయోమెట్రిక్స్ అన్ని దొబ్బేస్తుంది యాపిల్, రేపటి దినం మనుషులను బి క్లోన్ చేస్తారా అని అంటారు. కానీ అట్లా పాసిబుల్ ఉంటుందా? నాకైతే ఇది నాన్సెన్స్ అనిపిస్తుంది. అయినా బయోమెట్రిక్స్ అన్నీ హార్డ్వేర్లో ఉంటాయి. ఒక ఏ ఫోన్లో బయోమెట్రిక్స్ ఆ ఫోన్లోనే ఉంటాయి. రిగార్డింగ్ ఈ టాపిక్ మీరు ఏమంటారో కమెంట్ చేయండి.